కోసం జనసేన టీడీపీ బీజేపీ కలవాలని దాని గురించి ఎవరు కూడా ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు మీరు మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా చర్చలు అనేది జరుగుతూ ఉన్నాయి. అవి మరొక 10-15 రోజుల్లో మొట్టమొదటి మా జాబితా అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు మాకు సూచించారు. ఎందుకంటే వాళ్ళు సింగిల్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు సార్. వర్మ గారు వాళ్ళ అభ్యర్థులు ప్రకటించుకుంటారు, లేదా స్థానభ్రమం చేస్తారు, లేదా ఏదో జంబ్లింగ్ విధానం తీసుకొస్తారు. కానీ ఇక్కడ 3 పార్టీల కలయిక అనేటప్పుడు సీట్లు సర్దుబాట్లలో ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయండి, ఎంపీ టికెట్లు ఉన్నాయండి, ఎవరికి ఎన్ని టికెట్లు అనే విషయంలో ఖచ్చితంగా కొంత జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఎలా పడితే అలాగా మేము పోటీ చేయడానికి సిద్ధంగా లేం కదా. ఖచ్చితంగా మేము ఆర్సనబుల్గా లేవండి. ఆ సీట్లో ఎవరైతే మరి ఏ అభ్యర్థిని పెడితే ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడో, అది కూడా 30,000-40,000 మెజార్టీతో గెలుస్తారో అటువంటి వ్యక్తుల్ని మేము ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి పెట్టడానికి చూస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే కిందటిసారి మాకు ఏ స్థానాల్లో అయితే 30,000-40,000 స్థానం మరి మెజార్టీ మాకు వచ్చిందో ఆ మెజార్టీ స్థానాలు గత మరి పిఆర్పి పార్టీలో ఉన్నప్పుడు మరి ఎక్కువగా ఉన్నటువంటి ఓట్ల షేరు మాకు ఎక్కడైతే వచ్చిందో ఆ స్థానాలతో కలిపి మేము జనసేన టీడీపీ కలిపి ఇవన్నీ వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఒక విషయం చెప్పారో, ఎక్కడైతే మరి జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని సమన్వయపరిచే బాధ్యత నాది. అలాగే ఆ టీడీపీ అభ్యర్థిని పెట్టేటప్పుడు కూడా వాళ్ళని సమన్వయపరిచే బాధ్యత నాదని చాలా క్లియర్గా ఉన్నాం. మా ఎటువంటి కన్ఫ్యూజన్లో లేదండి. శేఖర్ రెడ్డి గారి దగ్గర మీరు మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రాన్ని మీరు డెవలప్మెంట్ చేశారండి. ఉత్తరాంధ్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేశారు చెప్పండి. నేను ఒక ఉత్తరాంధ్ర వాసుగా చెప్తా ఉన్నా. మా చీపురుపల్లి నియోజకవర్గంలోనే సారా అమ్ముకునే సత్యబాబు ఈ రోజున ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు. మా దౌర్భాగ్యం ఇక్కడ మేము సినిమాలను చూసాం, సారా వైన్స్ అమ్ముకున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అని. అంటే ఒకటి వర్మ గారు ఆయన ఏమన్నారంటే, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాకపోవడం గల కారణాలు ఏంటంటే అధికంగా చదువుకోవడం అంటండి. ఇది చదువుకుంటే ఉద్యోగాలు రాకుండా ఉంటాయండి. మన దేశం మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎక్కువ చదువుకుంటే అక్షరాస్యత పెరిగితే రేపొద్దున్న డెవలప్మెంట్ పరంగా వాళ్ళ ఒక స్థాయికి వస్తారన్న ఆలోచన విధానం ఉండాలి. ఉద్యోగ కల్పించాలి. కానీ ఇక్కడ చూస్తే బొత్స సత్యనారాయణ గారు తన సొంత ప్రయోజనాల కోసం, తన మేనల్లుడి కోసం, తన కుటుంబాల కోసం ఈరోజు చూస్తే విజయనగరం జిల్లా మొత్తం దారదత్తం చేశారు. మరి ఎక్కడైతే మరి విజయసాయి రెడ్డి గారు చూస్తే ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నిటి కూడా తన అల్లుడికి కూతురికి దారదత్తం చేయలేదా? దశపల్ల భూములు ఏమైనా కబ్జా చేయలేదా? రుషికొండతో సహా 550 కోట్లు పెట్టి ఒక ఇంద్రభవనం లాంటి భవనం కట్టుకున్నాడు. ఎవడబ్బు సబ్బది? జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజున శేఖర్ రెడ్డి గారు అంతే ఉన్నారు. 25,000 కోట్ల రూపాయల సుశీల స్రవంతి ప్రాజెక్టుని తీసుకొస్తే తన వైపు జగన్మోహన్ రెడ్డికి అసలు కన్నేసుకోవడం చూడాల. ఈ రోజున అదిగానే పూర్తయి ఉంటే దాదాపుగా 10 లక్షల ఎకరాలకి నీరు అందేది, అక్కడ తాగునీటి సమస్య కూడా తీరేది ఉత్తరాంధ్రకి. ఈ రోజున నదుల అనుసంధానం కూడా చేయాల. ఏ విధంగా ఈ రోజున ఏ విలేజ్కి వెళ్ళా కనీసం వాటర్ తాగడానికి లేదు సార్. విజయనగరం లాంటి ఒక మహానగరంలోనే 3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తున్నారు సార్. ఇది మీ పరిపాలన? 3 రోజులకు వాటర్ ఇవ్వడం అంటే మీరు అర్థం చేసుకోండి. ఒకటి సార్, శేఖర్ రెడ్డి గారు ఏదైనా అనుకున్నా ఈ రోజున మీరు ఎన్ని కుమ్మక్కలు చేయాలనుకున్నారు, జనసేన టీడీపీని విడదీయాలనుకున్నారు, చాలా బాండ్ అయింది. మళ్ళీ బీజేపీని కూడా మాతో కలవనివ్వకుండా మీరు చేసిన ఎత్తుగడలన్నింటిని కూడా మీ సమాధానం చెప్పాం. ఎస్, మేము ఎదుర్కొంటున్నాం. మీరు ఎక్కడైతే ఏ రకంగా అయితే ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో, ఏం మాట్లాడాడు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. మీరేం మాట్లాడుతున్నారు? నేను చెప్తానండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు సార్, వచ్చే ప్రభుత్వం మాది, ఖచ్చితంగా మేము 25 ఎంపీలు మేము గెలుస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. జనసేన టీడీపీకి మీరు సపోర్ట్ చేయొద్దు, వాళ్ళ పొత్తులో మీరు ఉండొద్దు అనే రకంగా మీరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మాకు తెలుసు. కానీ దానికి అమిత్ షా గారు, మోడీ గారు గేట్ నుంచి అవతల వెళ్ళిపోని చెప్పారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే కచ్చిప్పు కూడా ఇవ్వలేదంట, ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఎందుకంటే ఒకటి సార్, ఇక్కడ ప్రజలు ఒకటైతే రెడీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమిని కల్పించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గౌరవప్రదమైన పొత్తులో భాగంగానే మేము ముందుకు వెళ్తాం.